మీరు కోప్ ఎలా అయ్యారని, బికాస్ ఒక ప్రపంచం నుంచి ఇంకొక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం అంటే వేర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు చెప్పిన రొటీన్ ప్రకారం మీరు ఆ టైంకి లేవాలి, ఆ టైంకి ధ్యానం చేయాలి. మీలో రెసిస్టెన్స్ వచ్చి ఉంటుంది, అది ఎలా ఫైట్ చేశారు, ఎలా, అది చాలా ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నాకు ఎప్పుడు ఛాలెంజ్ చాలా ఇష్టం. కరెక్ట్గా చెప్పాలంటే నేను ప్రతి దాంట్లో నా మీద నేను ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసుకునేదాన్ని. అదే తర్వాత చెప్తాను. నా సెకండ్ డెలివరీ అంత ఎక్స్పెరిమెంట్తో నేను డెలివరీ చేసుకున్నాను. ఇలాగా ఉండాలి, అలా ఉండాలి. సో కొంచెం ఇప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటా. బేబీ డెలివరీ నాకు నార్మల్ కావాలి. ఫస్ట్ నాకు సిజేరియన్ అయింది. అందరూ సిజేరియన్ రాస్తే డాక్టర్స్నే మార్చేసాను నేను. లేదండి నాకు నార్మల్ కావాలి. నేను చూశాను, నేను మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఫిట్గా ఉన్నాను చూడండి. అది లాస్ట్ మినిట్ వరకు తెలియదంట. అప్పుడు లాస్ట్లో ఒక డాక్టర్ మాత్రం ఓకే మీకు నార్మల్ లాస్ట్ మినిట్ వరకు తెలియదు కాబట్టి డెఫినెట్గా మీకు నార్మల్ అవుతుంది, ఎందుకు కాదు మీరు ఇంత ఫిట్గా ఉన్నారని చెప్పేసి అంటే నేను నార్మల్ డెలివరీ ట్రై చేయాలనుకున్నా, ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాను. సో అలా జరిగిందనమాట. సో అప్పటి నుంచి నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. సో అలా ఉంది కాబట్టి నేను ఏం చేశాను, అదేంటో తెలుసుకోవాలి. విపర్శన అంటే చాలా కష్టం, చాలా పెయిన్ఫుల్ అంటున్నారు, అన్ని రోజులు ఉండాలి, అన్ని అవర్స్ మెడిటేషన్ ఎలా చేస్తామో ఈ డౌట్స్ అంతా ఉండేది. సో మా అమ్మాయి వెళ్ళొచ్చింది, తను ఎక్స్పీరియన్స్ అవుతాయి కానీ నీకు తెలియదు, నువ్వు వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వు, కస్టమర్ మాత్రం చెప్పింది. సో నేను వెళ్ళిన తర్వాత నాకు చెప్పాలంటే ఫస్ట్ డే చాలా చెప్పాను కదా, ఏదో ఒక ఎగ్జైట్మెంట్తో వెళ్తాం, ఏదో గాల్లో తేలిపోతామేమో, ఏమేమో జరిగిపోతుంది, కొంచెం మిరాకిల్స్ సినిమాల ఎఫెక్ట్ చాలా ఉంటుంది. బట్ దానికంటే మించి జరుగుతుంది, కానీ మనసులో ఎవరో జరుగుతుంది. సైకాలజికల్గా మనం ఎలా ఉన్నాము, ఇది కాదు కదా అనే విషయం నాకైతే అర్థమైంది.